నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. శుభం వ్యాధం. మీకు ముందుగా సంతోషం. క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు. సంతోషం అండి. అందరికీ కూడా ప్రేక్షకులందరూ కూడా రోజునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఎవరెవరికి ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ మా కోసం ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. ఇంకా తదుపరి మనం తీసుకుంటే మిథున రాశి. అది వ్యాపారం సంబంధమైన రాశి. చక్కటి రాశి. మిథున రాశి వారిలో మనకేం కనబడుతుందంటే ఆల్మోస్ట్ ఆదాయం దగ్గరికి వచ్చినప్పుడు 5 భాగంలో ఆదాయం కనబడుతుంది. అలాగే వ్యయం కూడా 5 భాగాలు కనబడుతున్నాయి. అలాగే రాజపూజ్యం 5 భాగాలు కనబడుతుంది. అవమానం దగ్గరికి వచ్చినప్పుడు 6 భాగాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఆదాయం వ్యయం అనేది సమతుల్యంగా ఉన్నాయి. సమతుల్యం అంటే ఈ సంవత్సరం ఏం సంపాదిస్తారు అది అంత ఖర్చు పెడతారు. ఈ సంపాదన ఎంత చేస్తారు అంటే 5 భాగం కనబడుతుంది. 5 భాగం అంటే ఆల్మోస్ట్ ఎర్నింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పచ్చు. సో కింద పూర్వాశ్రమంలో సంపాదించింది, కింద సంవత్సరం సంపాదించింది ఏం ఖర్చు అవుతుంది, కానీ ఈ సంవత్సరం ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెట్టేస్తారు. సో మంచి కార్యం ఖర్చు పెట్టచ్చు, శుభకార్యం కావచ్చు, లేకపోతే ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, ఏదైనా నష్టం అయితే ఈ సంవత్సరం లేదు. అది చాలా అడ్వాంటేజ్ మాట. మనకు అంటారు పూర్వకాలంలో అప్పులు లేనివాడు చాలా గొప్పవాడు అంటారు. అలాగేంటంటే ఈ యొక్క వ్యవహారంలో చూసుకునేటప్పుడు ఏంటంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరం అసలు ఎటువంటి అప్పుతో కూడిన వ్యవహారం జరగదు. అది ఇనిషియేట్ చేసుకుని దశలు అంతర్దశల్లో ఏమైనా తేడాలు వస్తే చెప్పాం, కానీ గోచార రీత్యా మాత్రం డెఫినెట్గా చాలా సక్సెస్ఫుల్ ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పొచ్చు మాట ఆదాయంలో. అలా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళాలని స్టూడెంట్స్కి అయ్యే ఖర్చు కూడా బాగుంటుంది. చక్కగా పెడతారు. విదేశాలు తిరిగి చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం బాగుంటుంది. అలా ఫుడ్ ఇండస్ట్రీ చేస్తే బాగుంటుంది. వీళ్ళు ఆర్గానిక్ అగ్రికల్చర్, అలాగే ఫిలిం ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అలాగే ఫిల్మ్ యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఫ్రీలాన్స్గా వర్క్ చేసేవారు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ మిథున రాశిలో ఉంటుంటారు ఎక్కువగా. వీళ్ళందరూ కూడా ఆదాయం యాజ్ యూజువల్గా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 5 భాగంలో అనేది 500, 5 కోట్ల, 50 కోట్ల, అది డిఫరెంట్ థింగ్. ఎంత సంపాదిస్తే అంత ఖర్చు అయిపోతుంది. ఇది మనకు అడ్వాంటేజ్ చాలా బాగుందని చెప్పొచ్చు మిథున వారికి. ఇటు వచ్చి వీళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ అమ్మవారి యొక్క మంత్రాన్ని సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. చండీ అమ్మవారు కానీ అంటే ఉపదేశం ఉంటే అమ్మవారి మూలమంత్రం చదువుతారు, లేదా స్తోత్రం అది చదువుకోవడము, అలా అమ్మవారిని ఎంత చక్కగా పూజ చేయగలిగితే సంవత్సరం అంతా అద్భుతమని చెప్పొచ్చు అన్నమాట.